సార్ స్టార్ట్ చేసాను సార్. ఓకే ఓకే సో మనకి లాస్ట్ సెషన్లో గౌతమ్ అడిగిన ఒక క్వశ్చన్ దగ్గర మనం ఆగాం. సో నేను దానికి సంబంధించిన సర్ వీడియో కూడా నిన్న మన గ్రూప్లో పోస్ట్ చేశాను. టు గెట్ యూ ఏ అండర్స్టాండింగ్ సార్, ఇంకా క్లియర్గా మనకి ఈ సెన్సరీ మోటార్ సిస్టమ్ గురించి చెప్పారు. ద ఫస్ట్ సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్లో విచ్ ఎవరైతే మనకి పాత వాళ్ళు వచ్చున్నారో ఫస్ట్ సబ్ క్లాస్ మనం చాలా డీటెయిల్గా ఇంచుమించు 3 months దాకా చెప్పుకున్నాం. డిఫరెంట్ ఆర్డర్స్ చెప్పుకున్నాం, అందులో ఉండే ఫ్యామిలీస్ రెమెడీస్ చెప్పుకున్నాం. సో ఇవన్నీ మనం చెప్పుకున్నప్పుడు మనకు అర్థమైన పాయింట్ ఏంటంటే ఫస్ట్ సూపర్ క్లాస్ పీపుల్ ఇన్ ఎనీ ఫామ్ ద ఐడియా ఈజ్ విత్డ్రాల్. నిన్న సర్ క్లాస్ సర్ క్లిప్ విన్న తర్వాత కూడా ఒక ఆయన అడిగారు, సార్ ఇప్పుడు కూడా నాకు ఇంకా క్లారిటీ రాలేదు, అంటే మోటార్ సిస్టమ్ అసలు పనిచేయదా ఫస్ట్ సూపర్ క్లాస్లో అని. ఇక్కడ మోటార్ సిస్టమ్ పనిచేయకపోవడం కాదు, ద ఐడియా ఈజ్ ద మోటార్ సిస్టమ్ ఫర్ ద ఫస్ట్ సూపర్ క్లాస్ ఈజ్ సో ప్రిమిటివ్ దట్ ఇట్ హ్యాస్ నాట్ ద సబ్స్టెన్స్ టు ఫైట్ బ్యాక్. మనం ఆ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టయితే ఏం జరిగింది, మదరు బేబీని వదిలి బయటికి వెళ్ళిపోయారు. 3 hours ఎంతో సంథింగ్. సో మదర్ అప్పుడే ఒక ఫ్రెష్ న్యూ ఎన్వైర్న్మెంట్లోకి వచ్చారు. తన పుట్టింటి నుంచి అత్తవారింటికి వచ్చారు. పుట్టింటి వారు ఒక చోట ఉన్నారు, అత్తవారింటిలో బెంగళూరులో ఉన్నారు. సో ఏమైంది, అత్తవారింటికి వచ్చేసరికి ఇదంతా కొత్త ఎన్విరాన్మెంట్ ఆ బేబీకి. సో మదర్ ఏదో సమ్ అర్జెంట్ వర్క్ ఉండి ఈ బేబీని పడుకుంది కదా అని వదిలేసి వెళ్ళిపోయారు. సో బేబీకి తెలిసిన ఏకైక టచ్ మదర్. ఆ మదర్ కాస్త బయటికి వెళ్ళారు. బేబీ ఇమీడియట్గా ఒక 15 minutesకో హాఫ్ అన్ అవర్కో లేచిపోయాడు. ఇప్పుడు అతనికి తెలిసిన టచ్ అతనికి తెలియలేదు. వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు ఎత్తుకున్నారు. వాళ్ళు బాగా చూశారు, ఇట్ డజంట్ మీన్ దట్ దే ఆర్, వాళ్ళు సరిగ్గా చూడలే. కానీ బేబీకి తన ఫెమిలియర్ ఉండేటువంటి టచ్ రికగ్నైజ్ అవ్వటం లేదు బేబీ మైండ్లో ఆ టైంలో. దాంతో బేబీ ఒక కన్ఫ్యూజన్కి లోనైంది. ఇదేంటి మనకు తెలిసిన టచ్ లేదు, ఇంకెవరో కొత్త వాళ్ళు టచ్ కనబడుతోంది, వీళ్ళు మనకి తెలియలేదు. తెలియకపోవడం వల్ల వాళ్ళు ఎంతగా ఆ బేబీని పాలు పెట్టారు, ఏం చేసినా కూడా ఆ బేబీ వీపింగ్ ఆపలేదు. బట్ రెండో పాయింట్ ఏంటంటే అట్ ది సేమ్ టైం ఆ టైంలో ఏర్పడినటువంటి స్టిమ్యులై ఏదై ఉందో అది కంటిన్యూ అయిపోయింది. తర్వాత వాళ్ళు మన మెడిసిన్ వాడారు, ఓపియం ఇచ్చాం, తర్వాత అలోపతి వాడారు. స్టిల్ ఏదైతే ఆ ఇనీషియల్గా ఏర్పడిన స్టిమ్యులై ఏదైతే ఉందో, ఏదైతే ఆ బేబీలో రన్ అయిందో ఆ టైంలో అది కంటిన్యూ అయిపోయింది. ఎంతలా కంటిన్యూ అయింది, బేబీ ఎప్పుడూ ఏడవటమే, ఎప్పుడు మదర్కి క్లింగ్ అయి ఉండటమే. ఆ ఏడుపు కూడా, ఆ క్రై కూడా, వీప్ కూడా వితౌట్ ఓపెనింగ్ ద ఐస్. సో మీరు జాగ్రత్తగా పరిశీలించినట్టయితే రెస్పాన్స్ అంటూ ఖచ్చితంగా ఉంటుంది. ఒక బీయింగ్కి, లివింగ్ బీయింగ్కి రెస్పాన్స్ లేకపోతే సర్వైవల్ ఈజ్ దేర్ మెకానిజం. సో ఫస్ట్ సబ్ క్లాస్లో సర్వైవల్ మెకానిజం ఈజ్ విత్డ్రాల్ గోయింగ్ ఇంటూ, whereas the sixth superclass idea is the survival mechanism or response is either flight or fight. So response అనేది
కంప్లీట్గా ఉండకపోవడం అనేది ఉండదు, రెస్పాన్స్ ఉంటుంది. వాట్ సార్ట్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ వాట్ ఈస్ దట్ మేకింగ్ ద పర్సన్ రెస్పాన్స్, ఈ రెండు కూడా మనం జాయింట్ చేసి చూసుకోవాలి. ఈజ్ ఇట్ ఎ ట్రివియల్ థింగ్ ఆర్ ఈజ్ ఇట్ ఎ బిగ్ థింగ్? ఈజ్ ద ఇంపాక్ట్ క్రియేటెడ్ బై ట్రివియల్ నేచర్ ఆర్ ద perception is in a big huge way? That determines from which superclass you have to select the remedy. A superclass in any cases. సో మీరు అడగచ్చు, ఏమండి ఇంత ఎందుకండి బాబు, మాకు చాలా ఈజీగా చక్కగా టక్ మన మందు. దట్ నేను ఇదివరకు కూడా చెప్పాను, అలా అయిపోయే కేసెస్ ఉంటే వెరీ వెల్ అండ్ గుడ్. No need to apply all these things. We are discussing about such sort of cases where you cannot get result by your usual methods. కాదండి బాబు మాకు క్యాన్థారిస్ వేస్తే తగ్గిపోయింది అన్నారు అనుకుందాం ఎగ్జాంపుల్. వెరీ వెల్, మంచిదేగా. మనకి కావాల్సింది పేషెంట్కి తగ్గటమే. కాదు, మనకి క్లారిటీ లేదు, మనం ఏదో ఇంకా నేర్చుకోవాలనుకో. మనం హానిమన్ హోమియో బ్రదర్హుడ్ వాళ్ళు అడిగిన లెక్చర్లో కూడా అదే చెప్పాను. వాట్ హానిమన్ డిడ్ ఇన్ హిజ్ లైఫ్? ఈజ్ హీ సాటిస్ఫైడ్ విత్ హిజ్ వర్క్? లా ఆఫ్ సిమిలర్స్ వచ్చింది, చాలు ఇంక ఇది కనిపెట్టేసా ఇంక పడుకుందాం అనుకోలేదు కదా. లా ఆఫ్ డైనమైజేషన్ కనిపెట్టారు, ఆర్ పొటెంటైజేషన్. తర్వాత థియరీ ఆఫ్ క్రానిక్ డిసీజెస్ కనిపెట్టారు. మెడిసిన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆర్గన్ అని ఇచ్చారు. మెట్రామెడికా ప్యూర్ అప్రూవింగ్స్ తీసుకున్నారు. ఎందుకు ఎంత వర్క్ చేయటం? యూజువల్గా ఏదో ఒకటి కనిపెట్టి హాయిగా నిద్రపోవచ్చు కదా. సో హానిమన్ ఈజ్ ద లివింగ్ సోర్స్ ఫర్ అస్. మనకి చెప్తాడు ఆయన నువ్వేం చేయాలన్నది. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే, లెర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సంథింగ్ విచ్ వీ షుడ్ నాట్ డూ అనుకుంటారు. అక్కడే ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. జీవితం మొత్తం నేర్చుకోవాలి ఒక హోమియోపతి. నాకు ఇది వద్దండి, నాకు అదొద్దండి అని చెప్పడానికి హోమియోపతికి అర్హత లేదు. నిజంగా హోమియోపతి అయితే ఇది మాత్రం మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నేను హోమియోపతిని అనుకునేవాడికి కాదు నిజంగా. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు ఫస్ట్ దాంట్లోనే, మిషన్ అనేటువంటి వర్డ్ ఇచ్చారు. నువ్వు ఆల్రెడీ మిషన్ సెలెక్ట్ అయిపోయావు. సరే నేను క్లాసులకు వస్తానారా, అది నీ కర్మ, దానికి ఎవరేం చేయగలరు. నీకు హోమియోపతి ఇవ్వబడింది అంటే ఈ జన్మలో నువ్వు ఆల్రెడీ ఏ సెలెక్టెడ్ పర్సన్. నీ జాబ్ టెర్రరిస్ట్ని పట్టుకోవడం అనుకుందాం, కాదు నేను చెయ్యి నువ్వు పొట్ట పెంచుకుంటానంటే మన పోలీసు వాళ్ళలాగా అది మీ ఇష్టం, దానికి ఎవరేం చేయగలరు. సో కాన్సెప్ట్ ఏంటంటే, రిపీటెడ్గా ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు నేర్చుకోవాలనే దగ్గర నేను చాలాసార్లు చెప్పాను. ఈ సూపర్ క్లాస్ మనం ఇంచుమించు 3 క్లాసెస్ చెప్పుకున్నాం పాస్ట్లో. ఎందుకు అసలు సూపర్ క్లాస్ ఎగ్జిస్టెన్స్ వచ్చింది, ఒక ప్యాటర్న్ ఎలా దర్శించాలి పేషెంట్స్లో, ఒక చిన్న సిమ్టమ్స్ చూసి మెటీరియా మెడికా చూసి మందేయటానికి, ఒక గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ రిపర్టరైజ్ చేయడానికి, ఒక సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. The idea of seeing patient as a whole, seeing the person as a whole, what are the patterns running behind the symptoms which you are taking in the case taking, ఇవన్నిటి గురించి మనం డీటెయిల్గా మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. సో ఒకసారి మళ్ళీ మీరు పాత సూపర్ క్లాసెస్ ఇంట్రడక్షన్ పార్ట్కి వెళ్ళి ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. మళ్ళీ ఇదే పాయింట్స్ మీకు రిపీటెడ్గా చెప్పాల్సి వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. యూజువల్గా వెళ్ళే కేసెస్ గురించి కాదు, ఈ అండర్స్టాండింగ్ మీకు మరింత డీపెస్ట్ నాలెడ్జ్ని ఇస్తుంది. సో ఆ రెమెడీ ఇవ్వడమే కాకుండా, ఆ రెమెడీ ఇవ్వడానికి నీ దగ్గర
ఉన్నటువంటి బలాన్ని కూడా నీకు పరిచయం చేస్తుంది. ఆ రెమెడీ తాలూకు సోర్స్ ఏంటి, అది ఏ విధంగా ఆ సిమ్టమ్స్ ని క్లియర్ చేస్తోంది, అలా క్లియర్ చేయడానికి ఆ రెమెడీ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, పొటెన్షియల్ ఏంటి, డెప్త్ ఏంటి, విత్ ఏంటి అనేటువంటి ఎవ్రీ ఐడియా, బికాస్ we study not the symptoms itself but from the source also. So being a primitive Esimonia triloba from the Magnolidae family, which has this idea of confusion, which has this idea of collapse, which has this idea of more primitivity even in the first subclass from the first order, and no substance to attack, to defend, to fight back, is the idea of the first subclass and the first order Magnoliales and the family Magnoliaceae and the remedy Esimonia triloba, which has been indicated in that baby, and that baby is doing good. Now we will go into the second section to get the idea differentiation more clearly in an acute case. So I will give you two cases so that you can understand the sixth superclass concept. Right? Okay. So the first case is ఎందుకంటే Gautam had raised this question because లాస్ట్ టైం మనం చెప్పుకున్న రెండు కేసెస్ లో హీస్ వ్యాలిడ్, వెరీ వ్యాలిడ్ పాయింట్. అది ఒకళ్ళు చెప్తున్నారు కాబట్టి మనకు అర్థమైంది. ఒక కేసు మనం సిక్స్త్ సూపర్ క్లాస్ చెప్పుకున్నాం, ఒక కేసు ఫస్ట్ సబ్ క్లాస్ చెప్పుకున్నాం, ఫస్ట్ సూపర్ క్లాస్. సో ఏమైంది, ఫస్ట్ సూపర్ క్లాస్ లో ఉన్న విత్డ్రాల్ మెకానిజం మనకు అర్థమైంది, సిక్స్త్ సూపర్ క్లాస్ లో ఉన్న ఫైట్ అండ్ ఫైట్ రియాక్షన్ అర్థమైంది. కానీ అతను రైజ్ చేసిన వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, సార్ ఇక్కడ ఫస్ట్ సబ్ క్లాస్ ఏమో మీరు ఒక బేబీ చెప్పారు, ఏది మాటలు రాని బేబీది. సిక్స్త్ వాడిదేమో కొంచెం మాటలు వచ్చేవాడు చెప్పాడు, వాడు ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. సో అలా కాకుండా రెండు ఒకే ఏజ్ గ్రూప్, దట్ ఈస్ ఎ వ్యాలిడ్ పాయింట్. ఇప్పుడు అది చెప్పుకుందాం. ఒక 10 months బేబీ, ఫీడింగ్ బేబీ, మదర్ దగ్గర బ్రెస్ట్ మిల్క్ తీసుకుంటాం. సో వన్ ఫైన్ మార్నింగ్ ఏమైందంటే, మదర్ బ్రెస్ట్ ఫీడ్ చేస్తోంది. సో బేబీ కాస్త పడుకున్నప్పుడు అరౌండ్ 10 months అట్లా ఉంటాయి, 10 to 11 months, ఇంకా మాటలు రాలేదు. సో ఏమైందంటే సడన్ గా మదర్కి ఏదో పని వచ్చింది, ఈవిడికి కూడా. అందుకని ఆవిడ బ్రెస్ట్ ఫీడ్ చేస్తూ అంటే ఇది ఆవిడ చెప్పింది, చేస్తూనే బేబీ పడుకుందనే ఆవిడ రైజ్ అయ్యి నెమ్మదిగా క్లోజ్ చేసుకుని బయటకు వచ్చి ఆ పని ఏదో అటెండ్ అయ్యింది సంథింగ్. ఇమీడియట్ గా ఈవిడ బయటికి వెళ్ళిన ఒక మినిట్కో 2 minutes సుమారుగా విత్ ఇన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం బేబీ పెద్ద కేకతో లేచిపోయింది. అయ్యో పాప లేచిపోయిందని మళ్ళీ వచ్చి ఈవిడ జో కొట్టింది. జో కొడితే నిద్రపోదాయే, పోనీ పాలిస్తే పాలు తాగదాయే, ఏం చేయాలి ఈవిడికి అర్థం కాలేదు. అప్పుడు ఆవిడకి కొంచెం మధ్యలో మదర్ మిల్క్ తో పాటు ఇది కూడా ఇస్తున్నారు, అంటే మదర్ మిల్క్ సరిగ్గా సరిపోవట్లేదని మధ్యలో పాలు కూడా, ఈ పాల్ సేసాతోటి బాటిల్ ఫీడింగ్ కూడా చేస్తున్నారు మధ్యలో. సో బాటిల్ ఫీడ్ పెడితే అవి తాగింది నెమ్మదిగా, కానీ మదర్ మిల్క్ తాగటం లేదు. అప్పటిదాకా బాగానే తాగింది. సో 1 day చూసిన తర్వాత పేరెంట్స్ నా దగ్గరికి తీసుకొచ్చారు. ఏమైందంటే ఇదే ఎగ్జాంపుల్ చెప్పారు, సేమ్ ఆవిడ బయటికి వెళ్ళింది ఏదో చిన్న వర్క్ చేసుకోవడానికి, సంథింగ్ అవుట్ సైడ్ హోమ్, బట్ బేబీ ఆ టైంకి పడుకుంది అని అనుకునే ఈవిడ బయటికి వెళ్ళింది. నేను ఆవిడని మళ్ళీ అడిగాను మదర్ని, కాదమ్మా నాకు క్లారిటీ ఇవ్వండి, మీరు అంటే మీరు ఫీడ్ చేస్తున్నప్పుడు
ఎగ్జాక్ట్‌గా ఏం జరిగింది? అంటే లేదండి నేను ఫీడ్ చేస్తున్నాను. బేబీ నిద్రపోయిందన్న తర్వాతే నేను విత్‌డ్రా చేసి నేను బ్రెస్ట్ బయటికెళ్ళాను. ఏదో వర్క్ ఉంది బయట ఏదో బట్టలు నానబెట్టానని. ఒక కొన్ని మినిట్స్‌లోనే గట్టిగా కేకేసి ఉలిక్కిపడి లేచిపోయింది. లేచిపోయిన తర్వాత నుంచి తాగట్లేదండి. మరి తాగుతూ నిద్రపోయిందనే అనుకుంటాం కదా! మనకు తెలీదు గదా! నిద్రపోయిందో లేతే తాగటం లేదు. కళ్ళు అయితే మూసుకొనుంది. ఏం చేస్తోంది? అసలు మిల్క్ ఇద్దామని దగ్గరికెళ్తే షీ ఈస్ కంప్లీట్‌లీ అపోజింగ్ అండి. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్‌స్టెడ్ ఆవిడ ఏం చేస్తుందంటేట ఆ బేబీ కొడుతోందిట. మదరు బ్రెస్ట్ ఫీడ్ చేద్దాం అని దగ్గరికెళ్తే బేబీ తాగకపోగా ఆర్టిఫిషియల్ మిల్క్ అయితే తాగుతుంది బాటిల్ అయితే. అంతకుముందు వరకు కూడా తాగేది. అంటే కొంచెం ఎక్కువ రావట్లేదు కానీ తాగుతూ ఉండేది. బట్ ఇప్పుడు ఏం చేసిందటంటే బేబీ ఈవెన్ ఆ బ్రెస్ట్స్‌ని కొడుతోందట ఇలాగా. దగ్గరికి తీసుకొస్తూ ఉంటే. ఇంకా ఏమున్నాయంటే అసలు రాత్రంతా పడుకోలేదండి. అంతకుముందు బానే పడుకుండేది. కానీ సరిగ్గా పడుకోలేదు రాత్రంతా. ఏడుస్తూ ఉంది బాగా. ఇది మదర్ ఇచ్చినటువంటి హిస్టరీ. సో, ఇంచుమించుగా అంటే ఫీడింగ్ చేస్తూ జరగలేదు గానీ, మొన్న కేస్ ఎగ్జాంపుల్ అరౌండ్ ఏ బేబీ ఆఫ్ 5, 6 మంత్స్ అండ్ ఇట్స్ 10, 11 మంత్స్. కొంచెం దగ్గర ఏజే. బోత్ హావ్ నో వాయిస్ సెట్. ఏవో ఏదైనా కొంచెం వర్డ్స్ పలకడం అనేది లైట్‌గా వచ్చింది. బట్ ఓకే. అంత ఇదిగా ఏం లేదు. కానీ ఇద్దరిలోనూ స్టిమ్యులై ఏర్పడిన తర్వాత మోడ్ ఆఫ్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఏవండి? ఏమంటారు? మోడ్ ఆఫ్ రెస్పాన్స్ ఫస్ట్ దాంట్లో ఎలా ఉంది? ఫస్ట్ ఎగ్జాంపుల్‌లో మొన్న చెప్పుకున్న దాంట్లో ఈ దాంట్లో ఎలా ఉంది? ఏంటి డిఫరెన్సు? ఈ బేబీ ఫస్ట్ దాంట్లోనేమో అంతే సార్. ఫస్ట్ దాంట్లోనేమో విత్‌డ్రాయల్ ఉందండి. రెండో దాంట్లోనేమో ఫైట్ మెకానిజం ఉంది. రైట్. స్వప్న గారు మీరు చెప్తున్నారేదో? అదే బేబీ ఫైట్ చేస్తుంది. రైట్. అది రిడ్యూస్ చేసి విత్‌డ్రా చేసి ఫైట్ చేస్తుంది. రైట్. గౌతమ్. అన్న. 2 ఎగ్జాంపుల్స్. మొన్న ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్. ఇదైతే కొంచెం రెస్పాన్స్ తెలుస్తుంది మనకి. కదా! అవును. సో, మళ్ళీ ఒకసారి పరిశీలించండి. దీస్ ఆర్ కేస్ ఎగ్జాంపుల్స్ వేర్ మనం నేర్చుకున్న థియరీ ప్రాక్టికల్‌గా మనకు ఉపయోగపడాలి. అదేదో గాలిలో పెట్టిన దీపంలో వెళ్తే మనం అంత ఖర్చు పెట్టుకునే స్వరాకెళ్ళి ఉపయోగం ఉండాలి. మీరు మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏం జరుగుతోంది? విత్‌డ్రాల్ అంటే ఏంటి? సబ్స్టెన్స్ అంటే ఏంటి? ప్రిమిటివ్ నేచర్ అంటే ఏంటి? ఈ లైవ్ ఎగ్జాంపుల్సే మీకు చాలా హెల్ప్ అయ్యేవి. ఎందుకంటే రెండిట్లోనూ కూడా రెస్పాన్స్ ఉంది. మళ్ళీ అదే చెప్తున్నాను. రెస్పాన్స్ ఉంటుంది. ఫస్ట్ సబ్ క్లాస్ అంటే రెస్పాన్స్ ఉండదని కాదు. రెస్పాన్స్ ఉంటుంది. బట్ బీయింగ్ వితిన్ సమ్ లిమిటేషన్ ఉంటుంది. సో, అక్కడ ఏం జరిగింది? బేబీ ఏడ్చింది. బేబీ బాధపడింది. అయ్యో! అమ్మ లేదని అనిపించింది. దానికి అర్థమైంది. కానీ దానికి ఎలా చెప్పాలో తెలీదు పాపం. తెలియక ఏం చేసింది? ఏడుపు మొదలుపెట్టింది. అట్ ది సేమ్ టైమ్ మీరు చేసుకుంటే ఈవెన్ అందులో కూడా ఏడుపులో కూడా కళ్ళు మూసుకునే ఏడవడం. దట్ ఈస్ మోర్ పెక్యులియర్ ఇన్ దట్ కేస్ ఎగ్జాంపుల్. ఇక్కడ బేబీ బీయింగ్ ఎ లిటిల్ బిట్ మెచ్యూర్డ్, నువ్వు నాకు పాలివ్వకుండా వెళ్ళిపోతావా సడన్‌గా? నేనింక నీ పాలు తాగను. పో. పోరా పో అన్నట్టు.
ఈవెన్ కొంచెం బలవంతం చేసి దగ్గర తీసుకెళ్తే కొట్టడం కూడా మొదలుపెట్టి స్ట్రైకింగ్ కూడా. సో రెస్పాన్స్ అనేది ఖచ్చితంగా ప్రతి బీయింగ్ కి ఉంటుంది. మోడ్ ఆఫ్ రెస్పాన్స్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ రెస్పాన్స్ దట్ ఈజ్ వీ హ్యావ్ టు సెర్చ్ ఫర్. కొట్టలేదని అనుకో, ఉదాహరణకు అలా లేదు, కొట్టలేదు అనుకుందాం. కొట్టలేనంత మాత్రాన్ని కాదు, ఈవెన్ డిఫెన్స్ కూడా. ఇఫ్ యూ హ్యావ్ సమ్ సార్ట్ ఆఫ్ డిఫెన్స్, దెన్ ఆల్సో ఇట్ ఈస్ 6th super class. Even the idea for Solanaceae is either flight or fight. ఇప్పుడు ఇక్కడ స్ట్రైకింగ్ కనబడింది కాబట్టి మోర్ మెచ్యూర్డ్ అండ్ ఇవాల్వ్డ్ గా మీరు పరిగణించారు. ఒక్కొక్కసారి స్ట్రైకింగ్ కనబడలేదు అనుకుందాం, జరగచ్చు అలా కూడా. దట్ డజంట్ మీన్ దట్ దిస్ baby doesn't belong to 6th super class. The mode of escape, if it appears with some sort of effort from the being, and you have to consider the quanta of that effort. ఎంతటి ప్రయత్నంతో, ఎంత బలముతో, ఎంత తీవ్రతతో ఆ ప్రయత్నం జరుగుతోంది అనేది మీరు ఆ పల్స్ పట్టుకోగలగాలి. దట్ పల్స్ గివ్స్ యూ ఫ్రమ్ విచ్ సూపర్ క్లాస్ ద పర్సన్ బిలాంగ్స్ టు. అది చాలా ఇంపార్టెంట్. రిపీటెడ్ గా మీకు అదే చెప్తున్నాను. దట్ విల్ కమ్ విత్ సమ్ ఎక్స్పీరియన్స్, విత్ సమ్ అబ్జర్వేషన్. ద మోర్ యు అబ్జర్వ్, the more experience you will gain. కొన్ని మనం చెప్పడం థియరీ వరకు చెప్పగలం, బట్ ప్రాక్టికల్గా మీరు ఎవరైతే మీరు గురువో, దైవమో, టీచరో, మెంటర్గా భావిస్తారో వాళ్ళ పక్కన ఉంటేనే కొన్ని తెలుస్తాయి. అంటే ద థియరీ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ 100%. సార్ ఎప్పుడు అదే చెప్తారు, ద సబ్జెక్ట్ ఆర్ థియరీ కెన్ బి టాట్, బట్ ద ఆర్ట్ కెనాట్ టాట్. ఇట్ కెనాట్ బి టాట్. ఎప్పుడు చెప్తారు సార్ ఆ పాయింట్? ఎందుకంటే కళని మనం బోధించలేం. కళ అనేది మనకు అభ్యాసం కావాలి. అభ్యాసం కావాలంటే ఐదర్ మీరు ఆ అభ్యాసం ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ పాత్రలో మీరు ప్రయాణించాలి. కొంతవరకు మనం చెప్పగలుగుతాం, బట్ విచ్ వర్డ్ టు పికప్. నిన్న కృష్ణ గారు కూడా అదే అన్నారు కేసులో. సార్ ఏ వర్డ్ మీరు ఎందుకు ఎలా పికప్ చేసుకుంటారు, ఎలా తెలుస్తుంది? దట్ విల్ కమ్ విత్ రిపీటెడ్ కేస్ టేకింగ్, రిపీటెడ్ అబ్జర్వేషన్, రిపీటెడ్ ఎఫర్ట్స్. నేను ఇదివరకు కూడా చాలాసార్లు చెప్పాను, చాలా పనులు పెట్టుకుని అందులో హోమియోపతి కూడా పెట్టుకుందాం అంటే దట్ డజంట్ వర్క్. సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఇదే కేసు, సపోజ్ there is a problem with the quality of the milk of the mother due to some reason, అప్పుడు చైల్డ్ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? మీరు వినపట్లేదు సార్ నాకు. హలో చెప్పండి సార్. ఇటువంటి కేసే కనుక ఒకవేళ క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ ఆఫ్ ద మదర్ డ్యూ టు సమ్ రీజన్, క్వాలిటీ ఆఫ్ మిల్క్, ఓకే, హెల్త్ ఇష్యూస్ వలన దేని వలన అయినా సరే, ఒకవేళ క్వాలిటీ ఆఫ్ మిల్క్ బాగోకపోతే అప్పుడు చైల్డ్ రియాక్షన్ మనం ఎలా పసిగట్టాలి సార్? ఎలా ఉంటుందండి? సో అది పూర్తిగా డిఫరెంట్ సబ్జెక్ట్ ఒక్కొక్కసారి. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ మిల్క్ కొన్ని రెమెడీస్లో చాలా చేదుగా అయిపోవడం, మనం ఇదివరకు కూడా డిస్కస్ చేసుకున్నాం మిల్క్ ఎగ్జాంపుల్స్లో. రిసినస్ గురించి చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన రిలేటెడ్ రెమెడీస్, అర్టికా యూరెన్స్, తర్వాత బెలడోనా, తర్వాత మిల్క్ చేదుగా అయిపోవటం, కొన్ని కేసెస్లో మిల్క్ కొంత థిక్గా అయిపోవటం, ఇలాంటి కొన్ని రేర్ కేసెస్, రేర్ రెమెడీస్ గురించి కూడా మనం ఆ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం. సో అది అంటే కొంచెం ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్ దీనికి, బట్ ఓకే మీరు అడిగారు కాబట్టి ఐడియా ఏంటంటే ఇక్కడ మనం రెస్పాన్స్ని స్టడీ చేస్తున్నాం. సో ఈవెన్
in these sort of cases where milk's quality matters, మీరు అన్నట్టే మిల్క్ సరిగ్గా బాగాలేదు, చేదుగా ఉంది, మదర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేదా మదర్ అనుకున్న స్ట్రెస్, స్టిల్ అలాంటి కేసెస్లో కూడా ఇఫ్ యూ ఫైండ్ దట్ ఇన్ అలాంటి కేసెస్లో కూడా ద రెస్పాన్స్ ఈజ్ లైక్ దిస్, దట్ ఇట్ ఈస్ స్ట్రైకింగ్, దట్ ఇట్ ఈస్ ఏ కైండ్ ఆఫ్ మదర్ని కొట్టడం, ఒక కైండ్ ఆఫ్ స్నాపిష్నెస్, ఒక కైండ్ ఆఫ్ బ్యాడ్ టెంపర్ కనుక మనం బేబీలో నోటీస్ చేయగలిగితే, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఎనఫ్, ఏదో ఒకసారి చెయ్యిలా ఆడించింది కాదు. ఇప్పుడు నేను ఈ కేసులో చెప్పాను, రాత్రంతా పడుకోలేదు, ఫాదర్ అంతా ఎత్తుకు తిప్పుతున్నారు, ఆ చిన్న ట్రామా ఆ బేబీలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే, నేను నీ మిల్క్ తాగను, నేను ఇలాగే ఏడుస్తాను, నువ్వు నన్ను ఎత్తుకు తిప్పినా ఏం చేసినా నేను రాయిలాగా కరగను అన్నట్టుగా ఆ అమ్మాయి ఎస్టాబ్లిష్ చేసింది ఆ బేబీ. సో హియర్ ద రెమెడీ ఈజ్ క్యామోమిల్లా. సో అక్కడ కూడా మీరన్న దాంట్లో కూడా ఈవెన్ ఇన్ సచ్ సార్ట్ ఆఫ్ కేసెస్ దట్ ద ఇఫ్ ద causation is true enough a problem with mother itself, still the response, if it is like this, we can consider chamomilla as a remedy. And for the baby and for the mother, you have to search from that bad quality of milk, and for that two things are important: the remedy to the mother and the food habits of the mother. చాలా మందికున్న ఒక బ్యాడ్ అని అనొచ్చు మనం అలవాటు ఏంటంటే, ఈటింగ్ నాన్ వెజ్ ఇన్ ద ఫీడింగ్ టైం. చాలా బ్యాడ్ థింగ్, యూ కెన్ సే ద వర్స్ట్ థింగ్, నాన్ వెజ్ డ్యూరింగ్ ద ఫీడింగ్ టైం, నాట్ ఆఫ్టర్ ద బేబీ హ్యాడ్ స్టాప్డ్ డ్రింకింగ్ మిల్క్ ఫ్రమ్ ద మదర్, అప్పుడు తినచ్చు, దట్ ఈస్ ఓకే. సో ఆఫ్టర్ 8th month 9th month అన్నప్రాసం చేసి అలవాటు చేసాం, అన్నం అలవాటు చేసాం, దెన్ మదర్ హ్యాస్ ఆల్ ద ఫ్రీడమ్ టు ఈట్ ఎనీథింగ్. బట్ డ్యూరింగ్ ఫీడింగ్ టైమ్ మదర్ షుడ్ స్ట్రిక్ట్లీ బి బౌండ్ టు ద రూల్స్ గివెన్ బై ద నేచర్, దట్ యువర్ ఎనర్జీ which you are giving through your milk should be associated with some sort of nutritional values, not the taste buds. So milk is not a physical energy which it not only a physical energy, but you are implanting such a way that you are creating a bond through the milk, which is the idea from the nature itself. So after delivery, the mammary glands with the hormones will secrete the milk. Who said to do like that? ఎవరు చెప్పారు దానికి నువ్వు ఇలా చెయ్యి అని చెప్పి? ఎందుకు? పశుపక్ష్యాదులు అన్నిట్లోనూ అదే జరుగుతుంది. యానిమల్స్ లో కూడా అలాగే జరుగుతుంది, హ్యూమన్ బీయింగ్స్ లో అలాగే జరుగుతుంది. The milk is a bond. It is a bond, emotional, psychological, physiological. ప్రతి విషయంలోనూ ఒక బాండ్ ని తీసుకొస్తుంది. సో దట్ ఈస్ ద ఐడియా హియర్. So why all the ancestors had emphasized this thing, that when you are giving milk to the baby, don't implant any other energy into the baby. That will create తర్వాత అన్ని రకాల సమస్యలు వస్తాయి బేబీలో. వాళ్ళకి కాన్స్టిపేషన్స్ రావచ్చు, వాళ్ళకి టాన్సిలైటిస్ రావచ్చు, వాళ్ళకి కొన్నాళ్ళు అయ్యాక ఈ ముక్కులు బ్లాక్ అయిపోయి శాంబుకస్ అలాంటి రెమెడీస్ వేయాల్సిన పరిస్థితి రావచ్చు, ఫ్రీక్వెంట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. బికాస్ along with the universal energy, you are giving something other energy also, which is not required for that little baby. And the ancestors are purely emphasized on this up to
మీకు అన్నప్రాసన జరిగేదాకా, మరి మీకు తెలుసో లేదో, మా పెద్దలు మాత్రం క్లియర్గా చెప్పేవారు, మా నాన్నమ్మ గారు, అన్నప్రాసన జరిగేదాకా ఇంకేం పెట్టకూడదు, ఇంకేం పెట్టకూడదు, ఇంకేం పెట్టకూడదు, అన్నప్రాసన అవ్వాలి, అన్నప్రాసన అవ్వాలి, అన్నప్రాసన అవ్వాలి, అప్పటిదాకా పాలే, అప్పటిదాకా పాలే, అంతగా అయితే పటికి బెల్లం నీళ్లు, ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష నీళ్లు అంతే. అప్పటిదాకా తల్లి పచ్చం చేయాల్సిందే, అప్పటిదాకా వీపుకి గుడ్డ కట్టుకోవాల్సిందే, టవల్ చుట్టుకోవాల్సిందే, అప్పటిదాకా చెవుల్లో దూది పెట్టుకోవాల్సిందే, అప్పటిదాకా కాళ్ళకి చెప్పులు వేసుకోవాల్సిందే, అప్పటిదాకా చల్లదనం తగలకూడదు, అప్పటిదాకా వేడి నీళ్ళతోనే కాళ్ళు కడుక్కోవాలి, అప్పటిదాకా కాస్త గోరువెచ్చటి నీళ్ళే తాగాలి, ఎండాకాలం అయినా సరే. Because they want the babies to be more healthy, and the mother food habits will determine or will decide the future baby's health. కాదండి మేము నాన్ వెజ్ తింటాం, తప్పేం కాదు. ఓ ముస్లిం ఆవిడ ఎవ్రీ మంత్ పిల్లలకి మోషన్స్ అవడం, వామిటింగ్స్ అవడం, మోషన్స్ అవడం, వామిటింగ్స్ అవడం, ఎవ్రీ మంత్ బ్యాప్టిషియా వేయాల్సి వచ్చింది. సో 1 year తర్వాత ఇంక నేను తట్టుకోలేక ఆ పిల్లల పరిస్థితి చూసి, ఆ బేబీ పరిస్థితి చూసి నేను గట్టిగా చెప్పాను. దాంతో ఆవిడ కోపం వచ్చి మందులు మానేసి, మీరు తినకూడదండి నాన్ వెజ్, మీరు తింటే బేబీకి ఇలాగే అవుతుందని. సో ఇంకో కేసులో 5th monthలోనే ఆవిడ మాకు ఇలా చెప్పలేదండి అని చెప్పి ఆవిడ కూడా ముస్లిం లేడీయే, శుభ్రంగా నాన్ వెజ్ తినేసి పాలు ఇవ్వడం మొదలెట్టింది. సో బేబీకి సివియర్ కాన్స్టిపేషన్, 5-6 రోజుల దాకా మోషన్ అయ్యేది కాదు ఆ బేబీకి. సో ఆ బేబీకి మంది ఇచ్చాను, మదర్కి కూడా చెప్పాను, అమ్మ మీరు ఇది చేసే కొద్దీ పిల్లకి కష్టం అయిపోతుంది అంటే ఆవిడ కొంచెం విందనుకోండి. సో ఆ బేబీకి యాంటీమ్క్రూడ్ ఇవ్వాల్సి వచ్చింది, ఆవిడకి ఏమి ఇచ్చాను నాకు గుర్తులేదు. సో అలాగా ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఒక్కొక్కసారి డిటర్మిన్ అవుతాయి బేబీ హెల్త్ని, మదర్ ఫుడ్ హ్యాబిట్స్. సో ఇక్కడ రెస్పాన్స్ బేబీది స్టడీ చేసి బేబీ వైపు ఉన్నప్పుడు బేబీ రెస్పాన్సే మనకి క్రైటీరియా అవుతుంది. మదర్ మిల్క్ సరిగ్గా లేదు అంటే యూ హ్యావ్ టు సెర్చ్ ఫ్రమ్ మదర్ గ్రూప్. మదర్ మిల్క్ ఎందుకు బ్యాడ్ టేస్ట్ వస్తుంది, అక్కడ కూడా క్యామమిల్లా ఇండికేటర్, మదర్ కూడా క్యామమిల్లా అవ్వచ్చు, చెప్పలేం మనం, అది గొడవే లేదు, ఇద్దరికి ఒకటే రెమెడీ. కాదు ఆవిడ సిమ్టమ్స్ వేరే రెమెడీని ఇండికేట్ చేస్తున్నాయంటే మనం వేరే రెమెడీ చూసుకోవాలి. ఇది ఒక ఎగ్జాంపుల్. సార్ మీ డౌట్ క్లారిఫై అయిందా? సార్ ఐ గాట్ ఇట్ సార్. సార్ కాకపోతే ఇప్పుడు మనం మామూలు పద్ధతుల్లో అయితే కనుక బేబీకి ఏదన్నా మెడిసిన్ వేయాల్సి వస్తే జనరల్గా మదర్కి వేస్తాం కదా సార్, ఇటువంటి కేసెస్లో ఎట్లా సార్? అదే సార్, అది రూల్ ఏం కాదు, యూజువల్గా అలా వేస్తాం, కానీ అలా వెయ్యాలి అనే రూల్ కాదు. మదర్కి వేరే రెమెడీ, బేబీకి వేరే రెమెడీ ఇండికేట్ అవ్వచ్చు. బేబీకి వేసే రెమెడీ ఎలా వేయాలి సార్? డైరెక్ట్ మిల్క్ లో కలిపేసి వేయచ్చు సార్, మిల్క్ లో పిల్స్ కలిపేయచ్చు, లేదా మిల్క్ లో కొంచెం ఒక చుక్క డైల్యూషన్ వేసి వేయచ్చు, లేదా పిల్స్ చప్పరిస్తారు కొంతమంది బేబీస్ అంటే వెరీ ఎర్లీ ఏజ్ వాళ్ళకైతే మనం చప్పరించేలా నోట్లో వేసేయచ్చు, లేదా లిక్విడ్ మనకి దాన్ని ఏమంటారు ఇంక్ ఫిల్టర్ లా ఉంటుంది, దాంతో తీసుకుని ఆ లిక్విడ్ ఒక డ్రాప్ బేబీకి వేయచ్చు, ఎలా అయినా మనం అడ్మినిస్టర్ చేయొచ్చు, మన ఇష్టం. యూజువల్ గా మిల్క్ తో కలిపి వేయటం పిల్లర్ కరెక్ట్, యూజువల్ గా మిల్క్ తో కలిపి వేయటం గుడ్ థింగ్, ఎందుకంటే బేబీకి ఇంకేం రియలైజ్ అవ్వదు, ఆ టేస్ట్ లో ఇది కూడా వెళ్ళిపోతుంది, అది ఈజీ థింగ్. ఓకేనా సార్, ముందుకెళ్ళొచ్చా? సో సెకండ్ ఎగ్జాంపుల్ మనం ఇందులో తీసుకుంటే ఇంకొక ఎగ్జాంపుల్, ఇతను కూడా ఒక 1 year పూర్తిగా మాటలు రాలేదు, 13 months బేబీ. సో ఇతను ఏమైందంటే ఇతను ఫ్రీక్వెంట్గా వీళ్ళు కూడా ఈ నాన్ వెజ్ బ్యాచే. సో నేను ఎంత వారించినా కూడా వాళ్ళు నాన్ వెజ్ ఇవ్వడం మానలేదు. పేరెంట్స్ పాపం కోఆపరేటివ్ గానే ఉన్నారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ కొంచెం ఎగనెస్ట్గా ఉన్నారు. సో పేరెంట్స్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళిద్దరూ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు గ్రాండ్ పేరెంట్స్ నాన్ వెజ్ పెట్టేశారు ఆ బేబీకి. సో బేబీకి ఫీవరు, మోషన్స్, వామిటింగ్స్, కక్కుకోవటం ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి.
స్టార్ట్ అయిపోతే నేను మెడిసిన్ అది ఇచ్చాను, ఫీవర్ అది తగ్గింది, బాగానే ఉంది. అట్ ది ఎండ్ పాయింట్ ఒక 1 వీక్ 10 days తర్వాత వీళ్ళందరూ కలిసి ఒక సినిమాకి వెళ్ళారు బేబీని తీసుకుని. సో ఆ సౌండ్స్ అవి కొంచెం పెద్ద సౌండ్స్ తెలుసు కదా, సినిమా అంటే ఇప్పుడు అది ఎంజాయ్మెంట్ కన్నా ఒక బాధని క్రియేట్ చేసేలా తయారైంది. సో ఏమైందంటే మనం ఉన్న ప్రశాంతత పోయేలా ఉంది దానికి వెళ్తే. సో ఆ లోపల పెట్టి ఆ డమ్ డమ్ జమ్ జమ్ కొట్టేసరికి పాపం మరి బేబీ ఏం ఫీల్ అయిందో మనకి తెలియదు కానీ టెర్రిఫైడ్గా అయిపోయింది బేబీ. సో ఇంటికి వచ్చేసరికి ఈ బేబీకి స్లోగా జ్వరం తగిలింది, ఒళ్ళు నులివెచ్చగా ఉంది. ఆ రాత్రి ఏమైందంటే ఈ బేబీ సరిగ్గా పడుకోలేదు. పడుకోకపోగా ఆ రూమ్లో మనకి స్టాండింగ్ కర్టెన్స్ ఉంటాయి, అవి ఇలా 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 మూవ్ అవుతూ ఉంటాయి కదా, మీకు ఐడియా ఉందా? కర్టెన్స్, విండో డోర్ కర్టెన్స్. ఐడియా ఉందా? ఈ ఫ్యాన్ కి ఆ కర్టెన్ ఊగడం మొదలెట్టింది. ఆ కర్టెన్ ఏంటంటే అదే కొంచెం లైట్ కలర్ లో ఈ మధ్య వస్తున్నాయి కదా డిఫరెంట్, ఒక షేడు లైట్ పింక్, ఒక షేడ్ ఆరెంజ్, ఒక షేడ్ బ్లూ, అలాగా కర్టెన్స్, షేడ్ కర్టెన్స్. సో ఎప్పుడైతే ఊగాయో ఆ డిమ్ లైట్, రూమ్ లో డిమ్ లైట్ ఉంటుంది నైట్ టైము, ఆ డిమ్ లైట్ పడి ఈ ఊగడంలో ఆ కలర్స్ ఈ బేబీకి హారిఫైయింగ్ గా అనిపించింది. అంతే, అతను గట్టిగా ఏడవడం, ఆల్రెడీ కొంచెం ఏడుస్తున్నాడు ఆ సౌండ్స్ కి, బట్ ఇంకా గట్టిగా ఏడవడం మొదలెట్టాడు. ఎంత గట్టిగా అంటే ఎంత ప్రయత్నించినా సరే ఆ అబ్బాయి ఊరుకోలేదు. సో అప్పుడు రూమ్ నుంచి బయటికి తీసుకెళ్తే కాస్త ప్రశాంతంగా పోయింది. మళ్ళీ రూమ్లోకి రాగానే ఏడుపు మొదలెట్టాడు. ఏమైంది నాన్న, ఏమైంది ఏమైంది అని పేరెంట్స్ అడుగుతున్నారు. అదే 14 years కదా, కొంచెం ఉంది అతనికి. అతను ఏం చేశాడంటే ఆ కర్టెన్స్ చూపిస్తున్నాడు. ఆ కర్టెన్స్ చూపించి వాళ్ళ నాన్నని పట్ 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 మన దవడ మీద కొట్టేశాడు. వాళ్ళ ఫాదర్ చెప్పారు ఆ కర్టెన్స్ చూపించి. అప్పుడు ఈయనకి కొంత వెలిగింది ఆయనకి, ఫాదర్కి. అమ్మ ఏదో సంథింగ్ రిలేటెడ్, ఎందుకంటే ఈవేళ అక్కడికి తీసుకెళ్ళాం, ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు, నైట్ డిమ్ లైట్ పడింది, ఆ కర్టెన్ ఊగుతోంది, అది బహుశా ఇతనికి ఏదైనా కొంత ఫియర్ని జనరేట్ చేస్తుందేమో అని చెప్పి ఆ కర్టెన్ తీసాడు ఆయన. తీసేసిన తర్వాత ఆ బేబీ కాస్త ఊరుకున్నాడు, ఊరుకుని పడుకుంటాడు. సరే అది బహుశా మరి ఆ కర్టెన్ సన్కి ఇదిలో ఉందేమో. మళ్ళీ మార్నింగే ఆ కర్టెన్ వేసారు. మార్నింగ్ ఏమనలేదు ఈ పిల్లడు, మార్నింగ్ అంతా బాగానే ఉంది. ఆ కర్టెన్ వేసాడు, అతను చూసాడు, ఏమీ లేదు. సాయంత్రం సేమ్ రిపీటెడ్. సరే పొద్దున నా దగ్గరికి తీసుకొస్తే నేను జ్వరాన్ని చూసి, పొద్దున కూడా తీసుకురాలేదు వాళ్ళు, ఏడుస్తున్నాడండి అని చెప్తే ఇలాగా తీసుకెళ్ళాం, నాన్ వెజ్ పెట్టాం ఇలా అని చెప్తే నేను కూడా యాంటిమ్క్రూడ్ ఏదో ఇచ్చినట్టున్నాను. ఇస్తే సుమారు 101 అలా ఉంది ఫీవరు, వాటర్ డోస్ ఫెర్రమ్ ఫాస్ అది ఇచ్చారు, పర్లేదు. ఈవినింగ్ కొంచెం నైట్ సేమ్ సినారియో, ఇదే సేమ్. నైట్ అంతా పడుకోలేదు, ఏడుపు, కేకలేయడం, గట్టిగా కొట్టడం, దాన్ని చూపించడం, దాన్ని చూపిస్తూ ఏడవడం, ఫాదర్ని వదలకపోవడం. ఆయనేమో పాపం నాకు వర్క్ చేసుకోవాలండి బాబు, నాది ఏమో జాబ్ ఇది కదా, సాఫ్ట్వేర్, మనం చేసుకోకపోతే ఎలాగంటాడు ఆయన. ఈ కర్టెన్ ఏమో తీరు, నైట్ అయితే కర్టెన్ వేస్తున్నారు, కర్టెన్ వేస్తే ఈ పిల్లడు భయపడిపోతున్నాడు. సరే పొద్దున్నే ఎర్లీ మార్నింగే 9 తీసుకొచ్చేసారు బేబీని. తీసుకొచ్చేసి, సార్ నిన్న సేమ్ పిక్చరు, మొన్న ఏం జరిగిందో నిన్న కూడా అదే జరిగింది, ఇప్పుడు బేబీని తీసుకొచ్చారు. సార్ పొద్దున్న ఫోన్ చేస్తే నేను తీసుకురమ్మని చెప్పాను, బేబీని తీసుకొచ్చారు. తీసుకొచ్చేసరికి అతను అస్సలు కంట్రోల్ చేయలేనంత గట్టిగా ఏడ్చేస్తున్నాడు అతను. నేనేమో అతనికి ఫియర్ ఫ్యాక్టర్ కాదు, ఇంతకు ముందు బాగానే వచ్చాడు అతను. ఏం జరుగుతుంది సార్ అంటే, బాబాయ్ బాబాయ్ రావట్లేదు సార్, పోనీ నన్ను బయటికి రమ్మంటారా అన్నాను. అబ్బాయి మీరు వస్తే ఇంకా ఏడ్చేస్తాడండి బాబు, డాక్టర్ అంటే భయం అన్నాడు. అది ఇంతకు ముందు వచ్చాడు కదా అన్న. పాత మనం ఫస్ట్లోకి వచ్చి ఎలోపతి వాడినప్పుడు ఇంజెక్షన్స్ అది చేశారు కదా సార్, ఆ భయం అలా ఉండిపోయింది అన్నాడు ఆయన ఫాదర్. ఏంటంటే రాత్రంతా చంక దిగడం, ఏడుస్తూనే ఉంటాడు.
ఒకవేళ ఆ కర్టెన్లు చూపిస్తూ ఉంటాడు, ఆ కర్టెన్లు తీస్తే కాస్త రిలాక్స్ అయ్యి పడుకుంటున్నాడు. ఆ కర్టెన్లు కనుక కనబడితే మళ్ళీ ఏడుపు మొదలెడుతున్నాడు. ఆ కర్టెన్లు ఊగద్దంటాడు. పాపం వాళ్ళు ఏం చేశారంటే కర్టెన్ అలా పెట్టి క్లిప్పులు పెట్టారు. దానికి క్లిప్పులు పెడితే కర్టెన్ ఊగటం లేదు. మరి ఫ్యాన్ వేసుకోకుండా ఉండలేరు కదా. ఫ్యాన్ వేసుకుంటే ఆ కర్టెన్ ఊగుతోంది. కర్టెన్ ఊగితే దాన్నే చూపిస్తాడు. అది కర్టెన్ వీళ్ళు క్లిప్పులు పెడితే ఓకే, పగలు ఏ ప్రాబ్లం లేదు, బానే ఉంది. అదే కర్టెన్ ని చూస్తాడు, బానే ఉంటాడు, బానే ఆడుకుంటాడు, పగలు ఏమి ఉండటం లేదు. నైట్ సేమ్ సినారియో రిపీట్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ కర్టెన్ కాదు కదా, కానీ అతను నా దగ్గర కూడా రావడానికి అదే ఫియర్. అక్కడ దాకా తీసుకొచ్చి ఫాదర్ ఏదైనా బలవంత పెట్టి లోపలికి తీసుకొస్తే ఫాదర్ మీద రివర్స్ అయిపోతున్నాడు. ఫీవర్ 101 కి తగ్గలేదు. 2 days నుంచి 101 ఉంది. ఇది మన దగ్గర ఉన్నటువంటి పిక్చర్. ఈ బేబీ కూడా మాటలు రావండోయ్, కాస్త ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నాడు, నన్ను అంటాడు, కానీ అతనికి 2 words కానీ సింగిల్ సిలబల్స్ కానీ ఏం రాలే, సౌండ్స్ మాత్రం వచ్చాయి. సో ఇతని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది? హలో, కంప్లీట్ అవాయిడెన్స్ ఉంది. అవాయిడెన్స్ ఉంది. రైట్. ఇంకా రియాక్షన్ ఉంది ఇందులో, అంటే ఫాదర్ ని కొట్టడం. వెరీ గుడ్. ఫియర్ఫుల్ ఫైట్. వెరీ గుడ్, వెరీ గుడ్ అరవింద. బోత్ ఫియర్ ఉన్నాయి అండ్ అదే ఫ్రైట్ ఉంది, ఫైట్ ఉంది. ఓకే. అంతేనండి, ఇంకెవరైనా చెప్తారా? సరే, ఇంకెవరు చెప్పరా? ఓకే. పాత డాక్టర్ ఏదైతే ఫియర్ఫుల్ సిచ్యువేషన్ ఉందో అది ఇంకా డీప్ గా ఆయనకి ఇంపాక్ట్ అయ్యింది. అది ఇంపాక్ట్ అయింది. ఓకే, ఆ పాయింట్ వరకు ఓకే. ఇప్పుడు మనం కేసులో అదే పాత ట్రామా కూడా అతని వెనకాల ఉంది, అది ఎలాగో ఉందిలే. ఓకే. అంటే మనం ఈ చిల్డ్రన్ లో ఏది మనం అబ్జర్వ్ అది కదా మనకి ఇంపార్టెంట్ ఇక్కడ జరుగుతుంది. అది సూపర్. అంటే ఈ కేసెస్ చెప్పడానికి కారణం మాత్రం నువ్వే. ఎందుకంటే ఈ 2 కేసెస్ లో మనకి ఏం కనబడుతోంది, పాత కేసులో ఏం కనబడుతోంది. టు గెట్ దట్ ఐడియా ఇంప్లాంటెడ్ ఇన్ యువర్ బ్రెయిన్, అది కావాలి మనకి ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ రియాక్షన్ ఉంది. ఇప్పుడు నేను ఒక పాయింట్ చెప్తాను. ఇతను కూడా చంక తెగట్లేదు కదా, ఇతను కూడా రాత్రంతా వాళ్ళ ఇది ఒక విత్డ్రాల్ అంటాను నేను. క్లింగి అంటే అది క్లింగీనెస్ ఉంది కదా ఇతనిలో కూడా. వయసు ఎంత బాబుకి? కాదు, ఈ వయసులో ఏమని చెప్పాను కదా, మళ్ళీ వయసు 13 or 14 months అంతే. 1 year జస్ట్ కంప్లీటెడ్, 13th month ఏమో. ఇందులో కూడా క్లింగీనెస్ ఉంది. నేను ఇది విత్డ్రాల్ అంటాను. మీరు ఎలా డిఫెండ్ చేస్తారు దీన్ని? ఫైట్ అండ్ ఫైట్ మనం చేద్దాం. 6th సూపర్ క్లాస్. ఆ ఇన్సిడెంట్ నుంచి తను ఆ ఫియర్, ఐ మీన్ భయపడిన తర్వాత ఫాదర్ ని కొట్టడం అనేది బాగా రియాక్షన్ కింద కనిపిస్తుంది.
మనం అవును. వెయిటేజ్ కరెక్టే ఆ కరెక్టే క్లింగీనెస్ అంటే ఆ ఏదైతే ఎయిల్మెంట్స్ ఫ్రమ్ ఉందో అది Hmm. తీసుకోవాలి. ఆ తర్వాత నుంచి వచ్చిన భయం తర్వాత ఎవరైనా సరే పిల్లలు భయపడితే కంపల్సరిగా క్లింగీగా అవుతారు. రైట్, వెరీ గుడ్. అంతేనా? ఇప్పుడు అంతకు ముందు కేసులో కూడా ఆ చిన్న బేబీ ఏడ్చాడండి. ఏడ్చి పడుకున్నాడు కదా అప్పుడు ఆ కేసులో. ఇప్పుడేమో ఆ బిగ్గరగా యాడ్ అవటం కూడా అది కూడా ఒక రియాక్షన్ కింద ఆ కౌంట్ అబ్బాయి అవుతుంది. బిగ్గరగానే ఏడిచాడండి బాబు, చాలా ఏడిచాడు. చాలా పాయింట్ చేసి అయితే ఈ బాబు పాయింట్ చేస్తా ఉన్నాడు. అది 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 కూడా అదే గౌతమ్ అన్నాడు. అది కొంత అంటే ఒక 14 months 13 months లిటిల్ బిట్ అంటే కెన్ నోటీస్ థింగ్స్. ఇప్పుడు అతను మరీ 6 నెలల పిల్లోడు కాబట్టి 5-6 నెలలు. సో అది మనం అక్కడ అది కొంత అది ఏజ్ వల్ల వచ్చిన ఇది, అది మనం కన్సిడర్ చేయలేం కదా. ఇప్పుడు 12 months బేబీ 14 months బేబీ కాబట్టి అతను కర్టెన్ చూపించగలిగాడు. వీడు కూడా అంత కర్టెన్ చూపించగలడేమో. అంటే ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చాడు గౌతమ్. ఇదే చాలా ఎస్కేప్ ఉంది కదా ఇంపార్టెంట్. ఇందులో. అమ్మమ్మ ఎస్కేప్ అవుతున్నాడు కదా ఎలాగా రాకుండా, క్లినిక్ లోకి రాకుండా, డాక్టర్ కలవకుండా. అదే అంటున్నాను రా, నువ్వు చెప్పేది 100% కరెక్ట్. అది విత్ డ్రాల్ అంటాడు. ఇప్పుడు నువ్వు కాదు ఇంకెవరు ఎవరో ఉన్నారు, ఏమన్నా ఇది విత్ డ్రాల్ అంటాడు. బయటికి రాకపోవడం కూడా ఒక సార్ట్ ఆఫ్ విత్ డ్రాల్ అంటాడు. దాన్ని మనం ఎలా డిఫెండ్ చేస్తాం అంటున్నాను నేను. ఇప్పుడు నీకు అర్థమైంది కాబట్టి ఇట్స్ ఓకే, ఎందుకంటే నువ్వు చాలాసార్లు సర్ క్లాసెస్ విన్నావు, సూపర్ క్లాస్ అండర్స్టాండింగ్ వచ్చింది. కొంచెం మనకి రిపీటెడ్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఏది విత్ డ్రాలు ఏది ఫైట్ అండ్ ఫ్లైట్ అనేది ఎలా డిటర్మిన్ చేస్తాం. ఇప్పుడు అదే నువ్వు ఆ రోజు కూడా అడిగిన డౌట్ ఏంటి, అతను ఏడుస్తున్నాడు కాబట్టి అది సమ్ సార్ట్ ఆఫ్ ఫైట్ బ్యాక్ అనే అన్నావు నువ్వు కూడా. ఏడుపు కూడా ఫైట్ బ్యాకే అన్నావు నువ్వు. అదే కదా ఆ రోజు నీకు వచ్చిన డౌట్. అవును, అసలు నువ్వు ఏడవకూడదు, అడిగి రెస్పాన్స్ ఉండకూడదు అంటున్నావు. కానీ అది ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఏది ఫైట్ బ్యాక్ ఏది విత్ డ్రాల్? రెస్పాన్స్ లేకుండా మాత్రం ఉండదు లివింగ్ బీయింగ్ కి. అంటే ఇక్కడ చెప్పండి. ఈ ఏడుపులో కూడా సాధారణంగా మైల్డ్ వీపింగ్ ఒకలాగా, బిగ్గరగా బాగా గట్టిగా పక్క వాళ్ళకి ఇరిటేటింగ్ గా ఉండేది ఒక రెస్పాన్స్. అవునన్న, అది ఆ రెమెడీని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు అదే ఎగ్జాంపుల్, ఇప్పుడు క్యామెల్లా ఆర్నికా తీసుకో, ఇద్దరు ఏడిచారు. క్యామెల్లా వాడు ఏడుపుతో అవతల వాడికి ఇరిటేషన్ తెప్పిస్తాడు. ఆర్నికాల నిజానికి అంత ఏడుపు ఉండదు, వాడు ఏడిచాడు అనుకో చాలా బాధాకరంగానే అనిపిస్తుంది. సో అది రెమెడీకి ఎస్టాబ్లిష్ అయ్యేది. అంటే రెమెడీలో మనకు వచ్చేటటువంటి ఐడియా మనం క్లాసే తీసుకుంటున్నాం కదా డైరెక్ట్ గా, అది ఆ డిఫరెన్షియేటింగ్ పాయింట్ ఇక్కడ ఉపయోగపడకపోవచ్చు. మనకి ఫస్ట్ క్లాస్ ఐడెంటిఫై అయిందనుకో, అప్పుడు నువ్వు చెప్పినట్టు వాడి ఏడుపు, క్యామెల్లా వాడి ఏడుపు అవతల వాడికి ఇరిటేషను, పల్స్టెల్లా వాడి ఏడుపు అవతల వాడికి ప్లీజింగ్, బాధ, జాలి, కరుణ కలిగేలాగా. ఓకే, కానీ క్లాస్ డిటర్మిన్ చేయాలి కదా ఫస్ట్. ఏ సూపర్ క్లాస్ నుంచి ఈ రెమెడీని పికప్ చేసుకుంటున్నాం అనే దానిలో క్లారిటీ, ఏది విత్ డ్రాలు ఏది ఫైట్ బ్యాక్. ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటి, వీడు ఏడుస్తున్నాడు, వీడు కర్టెన్ని చూపిస్తున్నాడు, వీడు వాళ్ళ ఫాదర్ని క్లింగీగా పట్టుకుంటున్నాడు, వీడు వాళ్ళ ఫాదర్ని ఏదైనా నా దగ్గరికి తీసుకెళ్లాలి వస్తే ఏది భయాన్ని కలిగిస్తుందో ఆ భయం దగ్గరికి ఎక్స్పోజ్ చేస్తే రియాక్ట్ అయి ఒకటి పీకుతున్నాడు. సో ఇవన్నీ కూడా ఏడుస్తున్నాడు కాబట్టి మిగతావన్నీ ఓకే, నువ్వు చెప్పిన నేను కరెక్టే అన్నాను, కానీ ఏడిచాడు కాబట్టి అది విత్ డ్రాల్ అన్నాను నేను కూడా నీలాగే. అప్పుడు మనం ఏ పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేసి క్లాస్ ని డిఫరెన్షియేట్ చేస్తాం? వాళ్ళ ఫాదర్ ని పీకుతున్నాడు కాబట్టి అదే రియాక్షన్ కింద అనుకోవాలి కదండి. కరెక్ట్. అంటే ఒక్క పాయింట్ ఏంటంటే మీరు ఉపయోగించాల్సిన టర్మ్ రెస్పాన్స్, ఇది జాగ్రత్తగా ఉండండి మేడం గారు, చాలా ఇంపార్టెంట్. రెస్పాన్స్, రియాక్షన్ కాదు. ఆ డిఫరెన్స్ మళ్ళీ మనం ఎప్పుడైనా చెప్పుకున్న సందర్భం వచ్చినప్పుడు.
రెస్పాన్స్ వేరు, రియాక్షన్ వేరు. సరే అండి. ఈ రెస్పాన్స్ క్లియర్, కానీ ఇందాక గౌతమ్ వ్యాలిడ్ పాయింట్, నేను ఏడుపుని విత్డ్రాల్ గా పరిగణిస్తాను అని అతను గట్టిగా పట్టుకుని కూర్చున్నాడు ఆ రోజు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ అలా పరిగణించట్లేదు. ఎందుకు పరిగణించట్లేదు? అతనే చెప్తోంది. ఒకటి స్ట్రైకింగ్, అది లేదు, ఓకే, ఆ కన్సిడరేషన్ ఇచ్చాం. స్ట్రైకింగ్ అనేది లేదు. కానీ ఇంకొక పాయింట్ ఉంది ఇందులో, మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే అదే ఇంపార్టెంట్ చాలా. ఆ పాయింట్ ఏంటంటే టోటాలిటీగా చూడడం, నాట్స్ ఇన్ బిట్స్ అండ్ పీసెస్. సో మదర్తో అటాచ్మెంట్ లూజ్ అయ్యింది, అన్ఫెమిలియర్ వరల్డ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత ఆ అన్ఫెమిలియారిటీ అతనికి కన్ఫ్యూజన్ కి లోన్ చేసింది, ఫ్రైట్ ని కలిగించింది, దాంతో రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ ఒక కంప్లీట్ షాక్ అండ్ వీపింగ్, అండ్ హీ డిడెంట్ కమ్ అవుట్ ఆఫ్ దట్. దిస్ ఈస్ ద టోటాలిటీ అండ్ దిస్ ఈస్ ద వే వీఆర్ సీయింగ్ యాజ్ ఏ హోల్. అంటే ఇందాక అతను చెప్పినట్టు ఎగ్జాక్ట్ పాయింట్, ఎయిల్మెంట్స్ ఫ్రమ్, ట్రిగ్గరింగ్ స్టిమ్యులై, మోడ్ ఆఫ్ ఇంపాక్ట్, అమౌంట్ ఆఫ్ ఇంపాక్ట్, and the amount of response the baby is showing. ఈ పాయింట్స్ అన్ని కలుపుకోవాలి గౌతమ్. ఇది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మీరు ఒకటే చూస్తే ఫట్మని పోతుంది కేసులో, ఏం మొహమాటం లేదు. అలా ఫెయిల్ అయిన కేసు నెక్స్ట్ దాంట్లో చెప్తాను. అలా ఎలా దెబ్బతిన్నాను నేను అంటే, ఒకటే చూసి నేను తప్పు చేసిన కేసు నెక్స్ట్ దాంట్లో మీకు చెప్తాను. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. అందుకని మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఈ కేసులో ఏం జరిగింది? సినిమాకి వెళ్ళారు, ఇంటికి వచ్చారు, అమౌంట్ ఆఫ్ సౌండ్లు అవిను, దాంతోపాటు రాత్రిపూట కర్టెన్లో తిరగడం, భయాన్ని కలిగించడం, ఆ భయంలో ఏడుపు, గట్టిగా ఏడుపు, బయటికి వెళ్తే ఓకే, మళ్ళీ ఇంట్లోకి వస్తే అదే కర్టెన్ చూస్తే మళ్ళీ భయం. ఫాదర్ అక్కడ ఏం చేశారంటే ఆ భయాన్ని పోగొట్టాలని కొంతమంది అదొక పిచ్చి సిద్ధాంతం కదా, భయాన్ని ఎదుర్కోవాలి మనం అని చెప్పి ఆ భయాన్ని అలవాటు కర్టెన్ దగ్గరికి తీసి పట్టమని కొట్టాడు ఆయన్ని. అంటే ఆ భయం పోతుంది, దానికి అలవాటు చేసేస్తే అని ఆయనకు ఒక ఫిలాసఫీ వచ్చింది, ఫాదర్ ఫిలాసఫీ. దాంతో ఫాదర్ ఏం చేశారంటే ఆ కర్టెన్ దగ్గరికి తీసుకెళ్తే ఆ భయం, ఇది కర్టెనే నాన్న, ఇది కర్టెనే చూడు, ఇలా ఇలా ఊగుతుందని ఏదో చెప్పబోయాడు, ఫట్మని పీకాడు ఫాదర్ని. తర్వాత బయటికి తీసుకొచ్చారు, ఓకే, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు, పగలంతా బాగానే ఉన్నాడు, నైట్ మళ్ళీ మొదలు సేమ్ సినారియో. పోయి క్లినిక్ తీసుకొస్తే డాక్టర్కి ఎక్స్పర్ట్, డాక్టర్ దగ్గరికి వస్తే మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకొస్తామని మళ్ళీ పీకాడు ఫాదర్ని. సో దీన్ని యాజ్ ఏ హోల్ గా స్టడీ చేయాలి, దాన్ని యాజ్ ఏ హోల్ గా స్టడీ చేయాలి. ఒక్కొక్కసారి స్ట్రైకింగ్ అనే పాయింట్ ఒక్కొక్కసారి మనల్ని మిస్టేక్ చేయొచ్చు. ఏదో ఒకసారి స్ట్రైక్ చేసాడు అనగానే అమ్మ 6th అని అనుకోకూడదు, అలా కూడా జరుగుతాయి. సో మనకి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పాయింట్ ఏంటంటే, దీన్ని టోటల్ గా స్టడీ చేయండి. ఏం జరిగింది, ఇందాక చెప్పినట్టు ఏం జరిగింది, ఎలా జరిగింది, జరుగుతున్నప్పుడు బేబీ రెస్పాన్స్ ఏంటి, బేబీ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు, జరుగుతున్నప్పుడు, జరిగిన తర్వాత, ఈ మొత్తం కలిపి చూడండి. That will give you the exact class from which this person belongs to. And 99% of your cases, not only regarding this fright etc., will get solved if you stick to this formula. Because you know remedy by its source, to which superclass it belongs to, and you know the patient from which superclass he belongs to. Rendu match cheyochu, law of similars. It is not just the symptoms. లేకపోతే ఫ్రైట్ ఓపియం ఉంటుంది, స్ట్రామోనియం ఉంటుంది, పెర్స్పిరేషన్ ఓపియం ఉంటుంది, స్ట్రామోనియం ఉంటుంది. ఏది వేయాలి? ముందు ఇది తర్వాత అదే అర్థం. ఒక ఆయన అన్నాడు నాతో, నాకు ఇలా కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు
ఆల్ఫాబెట్స్ లో అంటే 2-3 మందులు దగ్గరగా వచ్చాయి అనుకోండి. ఆయన అన్నాడు ముందు ఆల్ఫాబెట్స్ లో ఏ మందు వస్తుందో ఫస్ట్ అది వేస్తాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి ఆల్ఫాబెట్ మంది వేస్తాట. ఇలా క్లోజ్ గా వచ్చిన రెమెడీస్ అలాంటివి చేయాల్సి వస్తుంది. వద్దు. సో నేర్చుకునేటప్పుడే క్లారిటీగా నేర్చుకుందాం. ఓపియము, నక్స్ మోస్కెటా ఎందుకు ఫస్ట్ సబ్ క్లాస్ లో ఉన్నాయి, స్ట్రమోనియము, క్యామమిల్లా ఎందుకు 6th సబ్ క్లాస్ లో ఉన్నాయి, వీడి మోడ్ ఏంటి, వాడి మోడ్ ఏంటి, వీడెందుకు నిద్రపోతాడు, వాడెందుకు పారిపోతాడు, వీడెందుకు కళ్ళు తిరిగి పడిపోతాడు, వాడెందుకు పక్కవాడిని కళ్ళు తిరిగిపోయేలా కొడతాడు, తెలియదు మనకి. ఎందుకు అనేది మనం ఎప్పుడు ఆలోచించలేదు. మనం చదువుకున్నాం, దట్స్ గుడ్, అంతే. ఎందుకంటే అది ఏ సబ్ క్లాస్ లో ఉందో ఆ సబ్ క్లాస్ ఎలా నిర్ణయిస్తే అది అలాగే ప్రవర్తిస్తుంది. సో రెమెడీస్ ని ఈ రకంగా చదువుకోవటం వల్ల మీ పని ఇంకా సులువు అవుతుంది. ఇది కష్టం కాదు, సులువు. నిజంగా మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడిగితే ఎందుకు అలా ఉంటుందంటే మనం ఇవాటి దాకా ఆన్సర్ చేయలేం, కానీ ఇప్పుడు ఆన్సర్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే మోర్ డీపర్ నాలెడ్జ్ రెమెడీస్ గురించి మీకు తెలుస్తుంది. ఏమన్నా నాకు ఒక ఆయన అన్నాడు, నాకు అసలు అర్థం కావట్లేదు సార్ మీరు చెప్పేది, అందుకని నేను రావట్లేదు మీ క్లాసులకు అన్నాడు. మంచిది. అర్థం కాకపోవడానికి ఏం లేదు, అర్థం కావాలనే మన ప్రయత్నం దగ్గర ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ముందు నా దగ్గర అసలు ఆ ప్రయత్నమే, నాకున్నది నాకు చాలు, నేను నేర్చుకుంది కొత్తగా ఏం నేర్చుకోలేదు అని డోర్స్ కనుక క్లోజ్ చేస్తే ఏమీ అర్థం అవ్వదు. కొత్త విషయాలు ఏం లేవు, ఉన్న విషయాన్ని మరింత విపులంగా మరింత డీటెయిలింగ్తో మనకి క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పుకుంటున్నాం, అంతే విషయం. అంతేగాని సింపుల్ టెక్నిక్స్ వల్ల ఏం ప్రయోజనం లేదు. ఈ మందుకు ఆ మందు వేయండి, ఈ జబ్బుకు ఆ మందు వేయండి, ఎలా పట్టుకోవాలి? ఓ బోర్డు పుస్తకాలు ఉన్నాయి మనకి, కానీ ఎలా పట్టుకోవాలి ఇది చెప్పేవాళ్ళు లేరు. సో అది చాలా ఇంపార్టెంట్. ఏం చూడాలి, ఎలా పట్టుకోవాలి. సో అవి కొన్ని కేసెస్ మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో డీటెయిల్గా ఇంకొంచెం చెప్పుకుందాం. ఓకేనా? ఎనీ డౌట్స్? ఏదైనా ఏ కేసు అయినా సరే టోటాలిటీ అనేది ఇంపార్టెంట్ కదా సార్. అల్టిమేట్ ఏ కేసు అయినా టోటాలిటీ అనేది ఇంపార్టెంట్, దాంట్లో క్వశ్చనే లేదు. అంటే ఇది మనం ఎందుకు ఇంత డీటెయిల్ అంటే ఒక ఐడియా ఆఫ్ రెస్పాన్సే కాకుండా ఎయిల్మెంట్స్, అంటే ఇందాక గౌతమ్ చెప్పింది ఎయిల్మెంట్స్ ఫ్రమ్ అనేది చూడాలి. ఎయిల్మెంట్స్ లో ఈ బేబీ ఎలా రెస్పాండ్ అవుతున్నాడో చేయడం, డ్యూరింగ్ ద స్టిమ్యులై ఏం జరుగుతుందో స్టడీ చేయాలి. ముందు, డ్యూరింగ్, బిఫోర్, డ్యూరింగ్, ఆఫ్టర్. అది ఈ మొత్తం పిక్చర్ ని మనం యాజ్ ఏ హోల్ గా చూడగలగాలి. ఒక్క పాయింట్ చూడొద్దు, ఫియర్ వేసే ఓపియం అలా చేయొద్దు. అలా చేస్తే వచ్చే ఇబ్బంది ఏంటో నెక్స్ట్ సెషన్ లో నేను ఎలా తప్పులు చేశానో మీకు ఓసారి చెప్తాను. ఇప్పుడు ఈ కేసులో హయోసేమస్ చేశారా? స్ట్రమోనియమే వేసాను ఈ కేసు. అమ్మోనియం అంటే డిఫరెన్స్ ఇందులో? స్ట్రమోనియం ఈజ్ మోర్ ఎక్యూట్, నీకు తెలుసు కదా. వైలెంట్, టెర్రర్ మోర్ ఉంటుంది. నీకు ఇదివరకు చాలాసార్లు చెప్పిన పాయింట్, మనకి పెద్దవాళ్ళు మాస్టర్స్ ఇచ్చిన దాంట్లో కూడా ఈ టెర్రర్ అనేది చాలా ప్రామాణికంగా ఇచ్చారు, మీకు తెలిసే ఉంటుంది. మీరు టెక్స్ట్ ఓపెన్ చేస్తే చాలా పిక్చర్. ప్రాబ్లం ఏంటంటే స్ట్రమోనియంతో నాకు అర్థమైంది, స్ట్రమోనియంలో వైలెన్స్ అంటే చాలా మంది కొట్టడం అనుకుంటారు, అంటే అవతల కొడితేనే వైలెన్స్ అనుకుంటారు. నాకు అర్థమైంది ఏంటంటే వైలెన్స్ అంటే కొట్టడం కాదు, తీవ్రత. వైలెన్స్ అంటే తీవ్రత, సివియర్. సో స్ట్రమోనియం ఇన్సానిటీ కేసెస్ లో వాటిల్లో వైలెన్స్, బీటింగ్ ఉండొచ్చు, నేను అలాంటి కేసుల్లో కూడా వేశాను, అది వేరే విషయం. కానీ కంప్లైంట్స్ సివియర్ గా ఉంటాయి, అది స్ట్రమోనియం. చాలా తీవ్రంగా ఉంటాయి, చాలా తీవ్రంగా వాళ్ళు పెర్సీవ్ చేస్తారు ఆ కంప్లైంట్ ని.
ఒకనొక పైల్స్ కేసు స్ట్రెమోనియమ్స్ తో తగ్గించాను నేను. పైల్స్ ఆయన ఆశ్చర్యపోయాడు, పైల్స్ కి స్ట్రెమోనియం ఏంటండి అన్నాడు ఆయన. అది ఎక్కడా లేదు కూడా, రెపటరీలో కూడా ఉందో లేదో మరి నాకు గౌతమే చెప్పాలి. కానీ అతని పెర్సెప్షన్ అంత వైలెంట్ గా ఉంది. సో స్ట్రెమోనియం డిడ్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ దట్ కేస్. స్ట్రెమోనియం లో ఉన్న కీ పాయింట్ వైలెన్స్. ఇట్స్ నాట్ ద ఫిజికల్ వైలెన్స్. అది సమస్య. చాలా మంది గ్రేట్ పీపుల్, గ్రేట్ మాస్టర్స్ కూడా ఇక్కడ ప్రాబ్లం ఫేస్ చేశారు. స్ట్రెమోనియం సరిగ్గా ఇక్కడ హయోసామస్ లో ఎలా ఉంటదంటే, అంటే ఎగ్జాక్ట్ ఇదే దాంట్లో హయోసామస్ లో ఇట్స్ మోర్ షేమ్లెస్నెస్ దాన్ వైలెన్స్. వైలెన్స్ కన్నా షేమ్లెస్నెస్ ఎక్కువ ఉంటుంది హయోసామస్ లో. నేను ఇదివరకు ఒక కేసు చెప్పాను కదా, 104 హయోసామస్ 10M వేసిన కేసు గుర్తుందా? నాట్ ఫర్ హయోసామస్ ఐడియా లేదు మరి. చెప్పాను సర్లే, మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం, నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం. సో ఎనీ హ్యావ్ ఐడియా మాత్రం ఇది, స్ట్రెమోనియం మోర్ వైలెన్స్, హయోసామస్ మోర్ షేమ్లెస్ బిహేవియర్, లూజింగ్ ఆఫ్ దట్ థాట్, దట్ డిగ్నిటీ ఆఫ్ థాట్. వైలెన్స్ ఫిజికల్లీ యాజ్ వెల్ యాజ్ మెంటల్లీ అనేది మెంటల్ కాదు, కంప్లైంట్స్ ని పెర్సీవ్ చేయడంలో. మెంటల్ అంటే మెంటల్ వైలెన్స్ అంటే ఎలా చెప్తాం? మళ్ళీ అది ఫిజికల్ వైలెన్స్ అవతలని కొట్టడమే అనాలి. నేను అనేది మెంటల్ కాదు. వైలెన్స్ అంటే ద అమౌంట్ ఆఫ్ ద థింగ్ ద పర్సన్ రిసీవ్స్ అండ్ రెస్పాన్సెస్ విత్ దట్. అది ఆ వైలెన్స్. ఒక పైల్స్ క్యాన్సర్, సరే వినండి, ఒక పైల్స్ వచ్చింది, పైల్స్ క్యాన్సర్ లాగా ఫీల్ అయిపోతున్నాడు అనుకోండి అతను పైల్స్ నే. ఇట్ రిజెంబుల్స్ ద వర్డ్ వైలెన్స్. దాని గురించి గూగుల్ అంతా సెర్చ్ చేసేయడం, పొద్దున్న 10ంటికోసారి, 11ంటికోసారి, 12ంటికోసారి, 1 గంటకోసారి మెసేజ్లు పెట్టేయటం. సార్ 10% బెటర్, సార్ 3% బెటర్, సార్ 1% బెటర్, సార్ 0% బెటర్. నీకు వచ్చిన సమస్య ఏంటి? నువ్వు చేస్తున్న అరాచకం ఏంటి? అది వైలెన్స్. ఆ వైలెన్స్ అంటే యాంగ్జైటీ విత్ వైలెన్స్ వస్తుంది సార్. యాంగ్జైటీయే, అదే యాంగ్జైటీ విత్ వైలెన్స్ కాదు, యాంగ్జైటీ పెర్సానిఫైస్ యాజ్ వైలెన్స్. అదే సార్ నేను అనేది రెస్పాన్స్ యాజ్ వెల్ యాజ్ ది థాట్ ప్రాసెస్ బోత్ ఆర్ వైలెంట్ అంటున్నాను సార్. మెంటల్స్ ఇన్ ద సెన్స్ థాట్ ప్రాసెస్ రిగార్డింగ్ దట్ పర్టికులర్ ఇష్యూ అది వైలెంట్ గానే ఉంటుంది, రెస్పాన్స్ కూడా వైలెంట్ గానే, అంటే ఫిజికల్ రెస్పాన్స్ వైలెంట్ గానే ఉంటుంది, బట్ మెంటల్ థాట్ ప్రాసెస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ బేబీ కాబట్టి, అంటే ఎగ్జాంపుల్ ఈ కేసే తీసుకుంటే, ఈ బేబీ వాళ్ళ నాన్నను కొట్టాడు. ఇదే సిస్టమ్ వాళ్ళ ఒక 30 years వచ్చింది అనుకోండి, పీపుల్ బిగిన్ టు గెట్ సివిలైజ్డ్ కదా. వాళ్ళకి తెలుసు పక్క వాళ్ళు కొడితే ఊరుకుంటారా, కొడతాడా. సో అక్కడ స్ట్రైకింగ్ ఉండకపోవచ్చు. ఇప్పుడు ఈ పైల్స్ కేసులో స్ట్రైకింగ్ లేదు, అంత మాత్రం స్ట్రెమోనియం ఇండికేట్ కాకుండా లేదుగా. ఐదర్ ఆర్ సార్, ఆర్ బోత్. అది బోత్, కరెక్ట్. అట్ ద సేమ్ టైమ్ మీరు చెప్పినట్టు ఆపోజిట్ కూడా అవ్వచ్చు కదా సార్. కొట్టకపోవచ్చు అని మీరు అంటున్నారు, కొట్టేవాళ్ళు బిహేవియర్ లో ప్యాటర్న్ లో కూడా డిఫరెన్స్ ఉండొచ్చు కదా సార్. అప్పుడు పొటెన్సీ మారుతుంది. అంతే అంతే. ఇప్పుడు అది గనక మీరు నిజంగా కరెక్ట్ గా ఉన్న పొటెన్సీ మారుతుంది. ఇలా ఉంటే రిపిటేషన్ ఎక్కువ అవుతుంది. కాంపెన్సేషన్ పెరిగితే రిపిటేషన్ ఎక్కువ కావాల్సి వస్తుంది. మెంటల్ సిమ్టమ్స్ ప్రామినెంట్ గా ఉంటే పొటెన్సీ ఎక్కువ ఇంక్రీజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? గాట్ ఇట్. ఇప్పుడు సార్ ఒక కేసులో ఈ ఫియర్ విపరీతంగా ఉండి క్లింగింగ్ ఉంటే స్ట్రెమోనియం వర్క్ చేసింది. వెరీ గుడ్. మళ్ళా తర్వాత అదేమీ లేదు కానీ స్ట్రైకింగ్ అనేది కనిపించింది.
అప్పుడు అది కూడా ఈ దీని కేటగిరీలోకే వస్తుందా, లేకపోతే అది సపరేట్ గా వస్తుందా? దీని కేటగిరీనే. మీరు చెప్పిన 3 స్ట్రమోనియంలో ఉంటాయిగా. ఫియర్ ఉంటుంది, క్లింగింగ్ ఉంటుంది, స్ట్రైకింగ్ ఉంటుంది. మీరు అలా 3 కలిపి చూస్తే క్లియర్ గా రెమెడీ దొరుకుతుంది. నేను చెప్పేది ఒకటే చూస్తే ఇబ్బంది అవుతుంది. ఫియర్ ఒకటే చూసారనుకోండి ఓ గ్రూప్ కనబడతాయి, స్ట్రైకింగ్ ఒకటే చూస్తే ఓ గ్రూప్ కనబడతాయి. అలా అన్నమాట. అలా ఒకటి చూడకుండా మొత్తం కలిపి చూస్తే కరెక్ట్ రెమెడీ దొరుకుతుంది. అంటే ఫస్ట్ కేసు 2 ఒకే కేసు. అదేమో ఫస్ట్ లో ఆ 2 తగ్గించింది, అప్పుడు స్ట్రైకింగ్ లేదు. తర్వాత సిచ్యువేషన్ లో స్ట్రైకింగ్ అనేది కనిపించింది. అప్పుడు ఇది గ్రూప్ లోకి ఇది వస్తుందా, అసలు అది వేరే దాంట్లోకి వస్తుందా? నాకు అర్థం కాలే అది డౌట్. అంటే ఫస్ట్ క్లింగింగ్ ఉంది ఫియర్ తోటి బాగా, అప్పుడు స్ట్రెమోనియం వర్క్ చేసింది. అది అయిపోయి చాలా రోజులు అయిపోయింది. తర్వాత ఈ కోపం వచ్చినప్పుడు స్ట్రైకింగ్ అనిపించింది. మరి ఇప్పుడు ఆ పాత లక్షణం చేస్తుంది. ఓకేనా డియర్ ఫ్రెండ్స్? ఓకే సార్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః